ఉన్నారు, ఎవరో దీన్ని కాపాడుతున్నారు, నాకింత దారుణం జరిగింది, నా గుండెల మీద కూర్చున్నారని ఆయన చెబుతున్నా సరే, ఆయన పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరన్నా అండదండలు ఉన్నాయా వీళ్ళకి? వాళ్ళకేమున్నాయని కాదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎందుకు నాయకత్వాన్ని ఇంత ఇరకాటంలో పెడుతున్నారు, ఎంబ్రాస్ చేస్తున్నారు. ఆయనకు టికెట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా మీదేసుకొని మరీ టికెట్ ఇచ్చారు, అంతే కదా. నిజంగా అయితే ఆయన పార్టీలో చేరడానికి చాలా సమయం తీసుకున్నారు. ఏ పార్టీలో చేరతారో 3 పార్టీల మధ్య చాలా ఇది చాలా నడిచింది. ఇవన్నీ అయినా అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఆ టార్చర్ కేసులు, ఆ పోలీసులను పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వెంటనే ఏదో యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచన ఒకటి ఆయనకు ఉన్నట్టుగా ఉంది. రెండవది నిజమే, ఎంపీని లాకప్లో లేదా కస్టడీలో వేధించారు, లేకపోతే ఆయన ఆరోపిస్తున్నట్టుగా టార్చర్ అన్నప్పుడు ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇంకా రఘురామకృష్ణరాజుకు దేశంలో అత్యున్నత న్యాయస్థానం కూడా స్పందించింది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇంకా ఆయన అసంతృప్తి ఏంటి? నిజానికి రఘురామకృష్ణరాజు అసంతృప్తి కేవలం దీనికి ఒక్కదానికి సంబంధించిందేనా, లేకపోతే వేరే పదవులకు సంబంధించింది కూడానా, లేకపోతే ఇందులో ఒక రాజకీయ సామాజిక కోణం ఏదన్నా ఉందా అని సందేహం కలుగుతుంది. ఇక్కడ స్పెసిఫిక్గా తులసిబాబు విషయానికి వస్తే, తులసిబాబు ఆ రోజు కూర్చున్నాడు, నా గుండెల మీద ముసుగు జారిపోతే నేను చూశానని ఆయన చెప్తున్నారు. ఇవన్నీ ముందు పోలీసులు ధృవీకరించి ఆ తర్వాత కోర్టులో కూడా నిర్ధారణ కావాలి. చంద్రబాబు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికిప్పుడు తులసిబాబుని అది చేయండి ఇది చేయండి అని చెప్పడానికి చట్టం ఒప్పుకోదు, అంతే కదా. ఇప్పుడు పైగా మీ కేసే చట్ట విరుద్ధం, వాళ్ళు చేసింది చట్ట విరుద్ధం అని అన్నప్పుడు ఇప్పుడు తీసుకునే చర్య మరింత చట్టబద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈ తులసిబాబు అనేది మటుకు ఒక పెద్ద వివాదంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్న పోలీస్ అధికారులు ఈ మధ్య కూడా ఆయన మీద ఏదో చేసిన సునీల్ లాంటి వాళ్ళందరూ కూడా చెప్పే ప్రకారం తులసిబాబు చేశాడా లేదా అన్నది వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక ఒప్పందం ప్రకారం కొన్ని పనులు చేసినస్తే కొన్ని డబ్బులు ఆయనకు వెళ్ళాయి, ఆ వెళ్ళిన దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఈ ఆరోపణ చేస్తున్నారు, ఆయన పేరు అయితే అందుబాటులో ఉంటుందని వాళ్ళు అంటారు. మరి అవన్నీ కోర్టుల్లో కేసులు ఎలా తేలుతాయని. కానీ అంతకంటే ముఖ్యమైనది వర్మ ఎమ్మెల్యే వెనిగల రాంబాబు ఎందుకు కాపాడుతున్నాడు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆగ్రహం అంతా వెనిగల రాంబాబు తెలుగుదేశం మీద. రాంబాబు ఎమ్మెల్యే కావడానికి ఓట్లు సమీకరించడంలో ఇతను చాలా సహకరించాడు, ఉపయోగపడ్డాడు అనేది ఒక అంచనా. అందుకనే ఆయన చర్య తీసుకోవట్లేదని. కానీ మీకు తాజా సమాచారం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు మాకు తులసిబాబుతో సంబంధం లేదని ప్రకటన చేశారు. నిన్న నేను మీకు చెప్పాను, విశాఖపట్నంలోనే లోకేష్ కోర్టు బయట రఘురామకృష్ణరాజు సమాధానం ఇచ్చారు. ఈరోజు తులసిబాబు కూడా సమాధానం ఇస్తున్నారు, మాకేం సంబంధం లేదు అని. అంటే ఇప్పుడు టీడీపీ యొక్క వైఖరి ఏంటి? లెట్ కోర్ట్స్ డిసైడ్, లెట్ పోలీస్ టేక్ దేర్ ఓన్ యాక్షన్ అని. సో మేము పొలిటికల్ జోక్యం చేసుకొని ఏదో చేసే ప్రశ్న అయితే లేదు. పోలీసులకు ఒకవేళ తులసిబాబు అని తేలినా కానీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే కదా. మరి మీరు అన్నట్టుగా ఆయన రాజుగారి తీవ్ర అసహనం దేని మీద? వాళ్ళు ప్రాసెస్ ప్రారంభించారు, దశల వారీగా విచారిస్తున్నారు, ఇమీడియట్గా యాక్షన్లోకి దిగడం ఎలా సాధ్యం అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. పైగా పై కోర్టులకు వెళ్తారు, అది కూడా ఒకటి ఉంటుంది. బహుశా ఆయన, నేను అనుకోండి ఈరోజు మాట్లాడినట్టున్నారు, ఈరోజు నిన్న సుప్రీంకోర్టులో కొంత ఆయన ఆశించింది కొంత జరగలేదు. బహుశా రెండో రోజు నుంచి ఇది పెరిగింది కొంచెం, అంటే కొంచెం ఇటు. మొన్నే ఆయన రాజ్భవన్ దగ్గర లోకేష్, పవన్ కళ్యాణ్ మీసాలు దువ్వారు, వేరే చాలా చాలా ఫోటో షాట్స్ ఇచ్చారు. ఇది రఘురామకృష్ణరాజు గారు మీడియా దగ్గర ఉన్న ఈ అసహనం అట్ హోమ్లో ఏం కనపడలేదు. అట్ హోమ్లో ఆయన చాలా జోవియల్గా, చాలా సరదాగా ఇదంతా గడిపారు. ఎందుకంటే ఇవన్నీ ఆయన రఘురామకృష్ణరాజు, ఆయన ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడగలరు, ఏదైనా చేయగలరు. తప్పకుండా దేశంలో నేను మళ్ళీ చెప్తున్నట్టుగా సుప్రీంకోర్టే స్పందించినప్పుడు, పార్లమెంటే స్పందించినప్పుడు ఇంకా మామూలు వాళ్ళది ఏముందండి. తెలుగుదేశానికి అయితే ఇది తలనొప్పే. ఎందుకంటే రోజు ఇది చెప్తుంటే ఏదో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని కొంచెం ఎక్కువగా గట్టిగా చర్యలు తీసుకుంటే కోర్టులు కేసులు అక్కడ జస్టిఫై చేసుకోవాలి. కొంచెం జాప్యం చేస్తే మీరేం చేయడం లేదు, మమ్మల్ని వదిలేశారని వీళ్ళు అంటారు. సో ఇదొక అడకత్తెరలో పోక చెక్క వ్యవహారం.